పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తుంటారు మనకి. పెళ్ళైన తర్వాత జంటలకి తర్వాత పెరుగుతున్నటువంటి దశలో కూడా ఏది మహిళలకి దీర్ఘ సుమంగళి భవ, అట్లాగే ఇద్దరికి దంపతులకి పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఇప్పుడు బహుసంతాన ప్రాప్తిరస్తు అనేటటువంటి ఇది ఇవ్వాల్సి వస్తుంది అన్నటువంటి పాయింట్ని చక్కటి హెడ్డింగ్ పెట్టుకొచ్చింది ఈనాడు. ఏటా 50,000 జంటలకు ఉచితంగా IVF సౌకర్యం, ప్రతి నెల 4వ శనివారం పిల్లలే సంపద అనే పేరుతో గ్రామ సభలు, మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాల్సి ఉంటే 1.5కి పడిపోయే నేపథ్యంలో TFRలో మొదటి స్థానంలో కర్నూలు జిల్లా ఉంటే 1.89తో, అట్టడుగు స్థానంలో విశాఖ జిల్లా 1.32 ఉంది. అంటే ఒక్క జిల్లాలో కూడా పిల్లలు ఎక్కువ మందిని కంటలేదు. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు మధ్య వయసు వారి సంఖ్య పెరుగుతూ సమాజం వృద్ధాప్య దశలోకి వెళ్తుండడం, మధ్యస్థ వయసు 32.5 ఏళ్ళు, 60 ఏళ్ళు పైబడినటువంటి జనాభా 2036 నాటికి 19% అవుతుందని అంచనా వేయడం, రాష్ట్రంలో మహిళల ఉపాధి భాగస్వామ్యం కేవలం 31% మాత్రమే ఉండటం, GSDPలో నష్టం 15% వరకు ఉంటుందని అంచనా వేయడంతో ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వ్యూహాత్మక పర్యవేక్షణ చేసుకొస్తారంట. వెరీ సింపుల్. నేను అనేక సార్లు చెప్పా, ఇవాళ పిల్లల్ని కనాలి అంటే ప్రభుత్వాలు నుకను అంటే పేదలు కనేవాళ్ళు కంటానే ఉన్నారు. వాళ్ళు కూడా 1-2 అయ్యేటప్పటికి కాన్పులు, ఆ తర్వాత అప్పుడు హాస్పిటళ్ళల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆ తర్వాత వాళ్ళని పోషించడానికి పాల డబ్బాలకి తినడానికి అయ్యేటటువంటి ఖర్చు లేనప్పుడు ఆ తర్వాత కండం మానేస్తున్నారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూలికి వెళ్ళేటటువంటి వాళ్ళలో ఆ మహిళ కూలికి వెళ్ళడం మానేస్తుంది 3వ నెల నుంచి బిగిన్ అయితే. ఆ తర్వాతన కాన్పు అయిపోయాక పిల్లల్ని చూసుకోవడానికి ఉండాలి. ఇట్లాగా పేదలు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటలేదు. మధ్యతరగతి అయితే ఎక్కువ మందిని కంటే పోషించలేమని ఆగిపోతున్నారు. ఎందుకని విద్యా వైద్యం కాస్ట్లీ, విద్యా వైద్యం అనేటటువంటిది అందుబాటులోకి తీసుకురాకుండా సంతానాన్ని మనం ప్రచారంతో తీసుకురాగలం అనుకుంటే ఈనాడు జ్యోతిని నమ్ముకుని పాలన చేసినట్టు ఉంటుంది.